చాలు చాలు. కాబట్టి చూడండి, ఇది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైపోయారు. బా, దేవునికి ఎంత ప్రేమ అండి మన పట్ల. ఆయనే సృష్టికర్త. సర్వముని ఈ యొక్క అధ్యాయం అంతా అదే రాయబడి ఉంటుంది. చూడండి, ఆకాశం ముందున్న భూమి మీద ఉన్నాయి కూడా దృశ్యమైనవి అదృశ్యమైన సర్వము ప్రభు అయిన క్రీస్తు ద్వారా, క్రీస్తు అనగా ఆది సంభూతుడు అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నవి. కాబట్టి ప్రియులారా, మనం ఈ విధంగా ఆయన ఎంత ధన్యులు మనం. అందుకే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఎంత కృప అండి. కొంతమంది దేవుని ఆరాధిస్తారు కానీ లేకపోతే పూజిస్తారు కానీ ఎందుకో వాళ్ళకే తెలీదు, ఆ అనుభవం రాలేదు, ఆ విషయాలు తెలుసుకోలేదు. కాబట్టి దేవుని కృపను బట్టి మనకైతే ఈ రీతిగా దేవుడు ఈ యొక్క దైవ గ్రంథ విషయాలు, పరిశుద్ధ వాక్కులు మనకు అన్నిను తెలియపరుస్తున్నారు. చూడమ్మా, ఇంకా 18వ వచనం కూడా ఆమేన్. కాబట్టి ప్రియులారా చూడండి, చనిపోయిన వారు లేచుట అసంభవం. ఈ ప్రపంచంలో చాలామంది సవి చూశారు, ఏయో రూపాలు కలిగి ఉంటారు, వాళ్ళంతా అవన్నీ వ్యర్థం. కానీ మనుషుడిగా వచ్చి, దేవుని కుమారుడు మనుషుడిగా వచ్చి మరలా తిరిగి సమాధిలో నుంచి లేవటం అంటే అది దేవునికే సాధ్యం. అది ఇంకా ఏ హిస్టరీలో లేదు. 10 గ్రంథాలు పరిశోధించారంట, ఎన్నో గ్రంథాలు, కోట్ల గ్రంథాలు పరిశోధించారంట. అందులో నెంబర్ 1 బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా తెలియజేయబడి ఉన్నది. ఈ ప్రపంచంలో కూడా మనం ఎంత ధన్యులు. ఎక్కడో ఈ ప్రాంతంలో ఉండి ఎంతో గొప్ప పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకుని ఆ లేఖనాల ద్వారా మనం జీవించడానికి ధన్యులైపోయాం. ఒకనొకప్పుడు మాకు తెలియదేమిని ఇంత డీప్గాను, ఇంత ప్రవచనాలు, ఇంత పరిశుద్ధమైన వాకులు, లేఖనాలు ఉన్నాయని చిన్నప్పుడు మాకు అసలేం తెలీదు. కానీ మీరు వినుచున్నారు, మీ చెవులు ధన్యములైపోయినాయి. నిజంగా అవి కూడా లేఖనాలలో ఉన్నవి. మీరు చూస్తున్నారు, మీ కన్నులు ధన్యములైపోయినాయండి. ప్రభువైన క్రీస్తు వారు చెప్పారు ఈ మాటలు. కాబట్టి ప్రియులారా, మరి మనం ఈ అశ్రద్ధ చేయకుండా మనం హృదయంలో అత్తుకోవాలి. ఏమో రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన జీవితం అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఎంత స్థిరుడైనను కేవలం బట్టి ఊపిరి వలె ఉన్నారు. నేను అనుకుంటూ ఉంటారు. మనం చూసాం, మన ముందు మనం అభాగ్యులు అయినప్పటికీ మనం ఇంకా జీవించి ఉన్నామండి. ఎంతమంది ఈ భూమిలో మరి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఈ రీతిగా ఆయన ఈ దినాన్ని దయచేశారు. కాబట్టి మనం ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుదాం. కాబట్టి ఇంకా కొంచెం మనం లోతుకు వెళితే చూడం, ఇంకా ఏం త్యాగం చేశారంటే 19వ వచనం అదే బా, ఎంత గొప్పదని. సిలువ రక్తం ద్వారా ఎప్పుడు కూడా ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనకి ఎంతో బాధపడుతూ ఉంటామండి. చూస్తూ ఉండగా బాహాటంగా మరి మేకులు కొట్టేశారు చేతుల్లోనూ కాళ్ళలోనూ, మరి తలలో ముళ్ళ కెరేయటం, పక్కలో బళ్ళెంపోటు, ఎన్ని శ్రమలు. ఆయన దేవుడేండి, ఎందుకు శ్రమ పడ్డారండి? మీరు లోక పాపములకు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పేరు పడ్డది ఆయనకి. గొర్రెలు వధిస్తారు, కానీ మనిషినే అమానుషంగా. కాబట్టి ఈ యొక్క లోకాశలు, లోకంలోంచి మనం పాప శాపాల నుండి విడుదల పొందాలంటే మన ప్రభు అయిన క్రీస్తు వారు ఒక్కడే లోక రక్షకుడు. ఆయన తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. దేవుని కృపను బట్టి లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువగా తెలుసుకున్నారు, ఎక్కువగా స్తుతింపబడుతున్నారంటే ప్రభు అయిన క్రీస్తు వారే. ఇంకా ఎన్నో ఉంటాయి, వారన్నీ ఆచారాలు, ఆ సిద్ధాంతాల్లో మునిగిపోతున్నారు. రాత్రనక పగలనక అళ్ళ వెళ్ళకూడదు, బయటకు వెళ్ళకూడదు, ఈ గుమ్మ ఉండాలి, అటు ఇవేవో సిద్ధాంతాలండి. ఒకటే జ్ఞానం ఘోషిస్తుందంట రాజమార్గాల్లో. మానవులారా మీకే ప్రకటిస్తున్నానండి, ఇక్కడున్న చిన్నవాళ్ళ యవనస్తులారా మీరు ఎంతో నేర్చుకోవాలి. ఏ డిగ్రీ ఉన్నాయి పక్కనే, చిన్న టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనలో కొంతమంది ఉన్నారు. అలా ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా దగ్గర రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పారు. అంతేకాదు నా యొద్దకు వచ్చి నేర్చుకున్నాడు. ఎక్కడ కూడా ఉంటుంది కదండి, నేర్చుకున్నాడు. నా కాడి అనగా నా ఆజ్ఞలు తేలిగ్గాను సులువుగాను ఉన్నవి. ఎంత గొప్ప ధన్యత. బీటెక్ చదివామంటారు, లేకపోతే ఇంకేదో డిగ్రీలు, చాలా మంచిది, సంతోషం. కానీ మీ టాలెంట్ ఉపయోగించుకోవాలి. ఒకనొకప్పుడు నాకు ఏమీ తెలియదండి, మళ్ళీ ఎందుకు గొప్ప చెప్పుకున్నాడు అనుకోవద్దు సుమా. ఓకే, అలా వెళ్ళిపోయాను. ఎక్కడ పంజాబ్ స్టేట్ వెళ్ళాను, బాంబే వెళ్ళాను, టు దుబాయ్.
ఇంకొకటే ఆగిపోయింది. కాబట్టి అయినప్పటికీ ఏమో నా కాలగతులు దేవునికి తెలుసు. కాబట్టి ఇంతకీ నేనేంటంటే ఏమి చేసినప్పటికీ, ఏమి కలిగి ఉన్నప్పటికిని దేవుని కృప. కాబట్టి దయచేసి మీరు కూడా నేర్చుకోవాలి. అది మీ పిల్లలకి నేర్పాలి. కాబట్టి ఈ రీతిగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. ప్రతీది కూడా క్రీస్తు యేసునందే ఈ భూమి, ఈ జగం కూడా ప్రతి తెలుసు వారికి, కానీ వారి సిద్ధాంతాల్లో మునిగిపోతున్నారు. దయచేసి ఇంకా మనం ధ్యానం చేద్దాం. ఇంకా మరి మనం ఇదే రీతిలో మన దేవుడు ఏ రీతిగా మనల్ని ఆయన సన్నిధిలో మరి తోడుకొని వచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మన అందరికీ తెలిసిందే. కీర్తన గ్రంథము 43:3 వచ్చిన చదవండి. ఇటువంటి దేవుణ్ణి ఏ రీతిగా మనం ఉమ్, 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 ఉమ్. కాబట్టి ప్రియులారా చూడండి, ఆ ప్రభువుని మనం ఇలా బ్రతిమలాడుకుంటున్నాడు ఈ దైవజనుడు. కాబట్టి మనం కూడా ఏ రీతిగా ఏమంటున్నారండి ఇక్కడ? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమును కొను, నీ నివాసస్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అబ్బా, ఆయన వెలుగు సత్యం. అందుకే చెప్పారు, నేనే మార్గము, నేనే జీవము, సత్యం జీవం నేనే అని చెప్పారు. కాబట్టి నేనే మార్గము, సత్యం జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు. మనం వచ్చామంటే ఆయన కృప వల్ల, ఆయన మన తోడుకుని వచ్చారు. లేకపోతే మనం ఇంకా మన దారులు వేరుగా ఉంటాయి. కాబట్టి అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను నివాసస్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవునికి బలిపీఠమున వద్దకు అబ్బా చూడండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆయన వెలుగు, ఆయన సత్యం మరి మనల్ని అవి త్రోవ చూపుతాయంటండి. అవి మనకి వెలుగు లేనిదే మనం వెళ్ళాం. ఎంత మోటార్ సైకిల్ నడిపినా, కారు నడిపినా రాత్రి మార్గంలో వెలుగు కావాలి. అటు రీతిగా మనకి జీవం అనే వెలుగు కావాలి, ఆత్మ అనే వెలుగు కావాలి. అందువల్ల మనం ఇక్కడికి ఉదయకాలంలో దేవుని సన్నిధికి వచ్చాం. కాబట్టి నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలము అనగా దేవుని సన్నిధికి మనం తోడుకుని వచ్చాయి. ఆయన సన్నిధి, ఆయన వెలుగు సత్యం కూడా. కాబట్టి ప్రియులారా అప్పుడు ఏం చేస్తారంటండి, ఆ వెలుగు సత్యం ఎక్కడ తోలుకొచ్చింది మనల్ని? 4వ వచనంలో, అప్పుడు నేను నీ దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనందములు సంతోషములు కలుగుజేయి దేవుని వద్దకు చేరుదును. అప్పుడు నా దేవా నా దేవాని మరి సితార వాయించు అనగా మన యొక్క సంతోషంతో, సితారాలు లేకపోవచ్చు, లేకపోతే ఉన్న చాలు ఈ మ్యూజిషియన్. కాబట్టి మన ఆనంద సంతోషంతో మునిగిపోవాలన్నమాట. మనం చెప్పారు కదా, మీరు మీ సంతోషము నా యందు పరిపూర్ణముగా ఉండాలని మన వాక్యం చదువుకున్నాం కదా. ఏమిటి కదంటే, మీ సంతోషము నా యందు పరిపూర్ణము అగునట్లు, నా సంతోషం యందు పరిపూర్ణమగినట్లు. అబ్బా, ఎంత మంచి వాగ్దానం. కాబట్టి అది నిత్యం గుర్తు చేసుకోవాలి. దయచేసి మనం ఈ రీతిగా మనం దానిలో సాగిపోవాలని మరి కీర్తనాకారుడు ఈ రీతిగా రాశారు. మరి ఈ రీతిగా మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఇంకా మనం కీర్తన గ్రంథం 45:9 చూద్దామండి. కాదు సార్, క్షమించాలి, అది కాదు. 119:62 కీర్తన. కాబట్టి ఇందుని బట్టి మనం ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించాలి? న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనబడను. అబ్బా, ఎంత గొప్ప ధన్యత అండి. ఎప్పుడు మేల్కోవాలి? అర్ధరాత్రి వేళ కాడ. ఎన్నెన్ని ఎంత ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్నెన్ని కాచి కాపాడారు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఇంతవరకు దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడారండి. కాబట్టి అర్ధరాత్రి కాడ నీ న్యాయ విధులు చదువు మరోసారి. అబ్బా, కాబట్టి మనం ఎప్పుడు మేల్కుంటున్నాం? కాబట్టి ఉదయాన్నే దేవుడు లేపారు మనల్ని. కాబట్టి ఆయన మరి సన్నిధిని తోడుకుని వచ్చారు. కాబట్టి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకుండా మన కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి చూడండి, అదే సమయంలో మరి ఇంకా మనం ఆలోచన చేస్తే కీర్తన 108:2 చూడు బాబు. అబ్బా కాబట్టి ఇంకా అబ్బా కాబట్టి మనం జీవించున్నాం ఎంతండి? ఆకాశం కంటే ఆయన కృప ఎత్తైనది. సర్వమండలం మేల్కొనుడి, సితారా మేల్కొనుడి. ఎంత ధన్యకరమైన వాగ్దానాలండి. కాబట్టి దేవుణ్ణి ఏ రీతిగా మరి దావీదు మహారాజు, అందుకే ఆయన గొర్రెలు కాపరి అయినప్పుడు
సైతము ఆయన్ని మరి గొర్రెల కాపరికి ఏముంటాయండి, జంగల్లో గొర్రెలు మేపుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉండదు, చదువు ఉండదు. అటువంటి రాజుని, మరి అటువంటి వ్యక్తిని దావీదు మహారాజు రాజుగా చేసేసారండి. అందుకే దావీదు మహారాజు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోనని కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఈ దినాన్ని మీరు కూడా, మనం కూడా దేనిని మర్చిపోకుండా, ఒకవేళ బాధలు ఉన్నారా, ఇబ్బందులు ఉన్నారా, ఆయనను ప్రభువా వీటి నుంచి తప్పిస్తున్నందుకు వందనాలని చెప్పాలి. చిన్న మా సహాయం చేస్తే ఒకటి ఇంగ్లీష్ వాళ్ళు ఒకటి వదిలిపెట్టి వెళ్ళిపోయారంట, థ్యాంక్స్. మరి దేవుడు ఎన్ని వేలు చేశారు, ఇంకెన్ని థ్యాంక్స్లు చెప్పాలి. మనం గమనించాలి. మనం ఎక్కడో మూల భయపడకూడదు. ఎక్కడ భయపడకూడదు? మనం గాఢాంధకారపు లోయలో సంచరించను ఏ అపాయానికి భయపడి. ఇంట్లో ఎన్నో శోధనలు వస్తాయండి, బయట అన్ని బాధలే, ఇబ్బందులే. ఇలాగా మంచి బట్టలు వేసుకుని వస్తాం, కానీ తెల్లసర్ట్ వేసుకుని వచ్చేసాను, లోనంతా కుళ్ళి కుషుద్ధ నిండిపోతుందంట. సమాధిని పోల్చేసాడు ప్రభు. కాబట్టి వీటి నుంచి పరిశుద్ధంగా ఉండాలంటే, క్షమించబడాలంటే ప్రభు అని క్రీస్తే. కాబట్టి ఆయన చేసిన మేళ్ళు దేనిని మర్చిపోకూడదు. మనం ఒకసారి అది కూడా చూద్దామని చూడండి. కీర్తన గ్రంథము 103 మొదటి వచనం చూద్దాం. చాలండి. కాబట్టి ప్రియులారా ఒకసారి పెన్ను తీసుకోండి. ఆయన ఉపకారాలు ఎన్ని చేశారు, ఆయన చేసిన ఉపకారంలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకు ప్రాణం దేవునితో స్తుతించాలంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపడి దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగరా. మీ దేహంతో దేవుని మహింపరచడం దేవుని వాక్యం చాలా తెలియపరుస్తుంది. కాబట్టి ఇక్కడ అంటున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా. మరలా అంటున్నాడు, మర్చిపోతామని అని మన వాక్యం ఉంది కదా. మరలా చెబుతున్నాము, ఆనందించండి, మరలా చెబుతున్నాను, మీ సహనము సకల జనులకు తెలియబడినది అని ఉన్నది కదా. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదు. ఏం ఉపకారాలు చేశారని మీరు ఆలోచిస్తే ఇక్కడే మనకు అన్ని ఆన్సర్ ఇక్కడే దొరికేస్తూ ఉంటుంది కదండి. చూడండి 6వ వచనం చదవమా. చాలా చూసారండి ఎంత గొప్ప ధన్యత. యెహోవా నీతిక్రియలు జరిగించు నీతిక్రియలు జరిగించినా బాధింపడుతూ ఉంటాం కొన్నిసార్లు. అనీతి మంతులు ఎదుట నీతిక్రియలు పనిచేయవు. నువ్వు చెప్పావులే వెళ్ళు. క్షణమాత్రంలో పోట్లాడుకొస్తారు, యుద్ధాన్ని మనం కోరింది సమాధానమే. అయినను వెంటనే యుద్ధమును సిద్ధమవుతారు. అనేక దారిలో కూడా సెకండ్ కోసం మోటార్ సైకిల్ అడ్డంగా వచ్చేస్తూ ఉంటారు. మా చిన్ని నేను వెళ్తుంటే నిన్న కారోడు డాష్ కొట్టేసి వెళ్ళిపోయాడు, మోటార్ సైకిల్ పడిపోయాడు పాపం. ఎంత క్షణం మాత్రం ఓపిక లేదు, వెంటనే హాస్పిటల్. కాబట్టి ఎన్నెన్నండి. కాబట్టి ఇవన్నీ మనం సరిదిద్దుకోవాలంటే ప్రభువైన క్రీస్తు వారే, ఆయన మార్గమే, ఆయన సన్నిధే. కాబట్టి ప్రియులారా ఇంకా మనం ఆలోచిస్తే 8వ వచనం చదవమా. అబ్బా అనేక సార్లు మనం బాధ, ఒకవేళ మనం తప్పిపోయినప్పటికీ, ఒకవేళ ఇబ్బందులు ఇరకాటంలో మునిగిపోయినప్పటికీ ఆయన కోపడ్డంటండి. నా పిల్లలారా, తల్లిదండ్రులు ఏ రీతిగా మనం వాళ్ళని మరి దిద్దుతూ ఉంటామో అటు రీతిగా ప్రభువైన క్రీస్తు వారు మనల్ని ప్రేమించారు. కాబట్టి ఈ రీతిగా చూడండి. ఇంకా మనం ఎన్నిసార్లు చూడండి 10వ వచనం కూడా చదవమా. అసలైంది ఇదండి. ఇంకో చదవమా. ఇంకా అబ్బా ఎంత కృపామయుడండి. అందుకే పౌలు గారు అన్నారు, చావైతే లాభం బ్రతికైతే క్రీస్తే. కాబట్టి మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయాలి. ఎందుకు మనం ఇక్కడ చాలామంది రాంగ్ పార్కింగ్ చేసామనుకోండి, ఇక్కడ ఫైన్ అయ్యారు ఎక్కువ శాతం. మన ఇంటి ముందు ఎట్టిన రాంగ్ పార్కింగ్ పెడితే అబుదాబిలో వచ్చి బండి క్రైన్ ఎట్టుకొచ్చి దాన్ని ఎక్కించుకుని వెళ్ళిపోతారు. ఫైన్ 1000 కట్టాలి. అంటే ఎంత 20 లక్షలు 20,000 కట్టాలి ఇక్కడ డబ్బు, కేవలం అక్కడ బండి ఎట్టినందుకు. అయితే పాప విషయంలో ఏంటి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదంతా ఎందుకండి, దయచేసి నా చిన్న కారు ఉండి అబుదాబిలో ఏమంటారు దాన్ని, స్కూల్ బస్సు వెళ్తుంది, అక్కడ ఆపారు. నేను తప్పించుకు వెళ్ళిపోయాను. అక్కడ ఆపాలన్న నా కారు, అది వెళ్ళిన దాకా ఆపాలి. వెంటనే తప్పించినందుకు వెళ్ళినందుకు తప్పించుకుని దారి ఉంది పక్క నుంచి, అది ఆ రూల్స్ పెట్టారు. వెంటనే నాకు 1000 రూపాయల పైన వచ్చింది, అంటే 20,000 పైన ఇండియా. ఇలా చిన్ని తప్పుకి ఏంటి, చిన్న మార్గం తప్పుకున్నందుకే ఎంత ఫైన్ అయితే పాపానికి ఎంత ఫైన్ పడాలి మనకు చెప్పండి. మన జీతాంతము ఆయన రుణం తీర్చలేం, నేను తీర్చలేను.
పాపులలో ఘోర పాపిని నేను. ప్రతి విషయంలో, నడవడిలో, ప్రవర్తనలో, మాటలో ఏదో దోషం ఉండక మానదు. వీటన్నిటిని క్షమించబడాలంటే, దిద్దుకోవాలంటే దేవుని సన్నిధే. ఆయన మనల్ని క్షమించిన ప్రకారము మనమును ఒకరినొకరు క్షమించుకోవాలి. కాబట్టి ఇటు రీతిగా చూడండి ఏమని అంటుందంటే, మన పాపమును బట్టి మనకి ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇలేదు. అయినను ఇంకా ఏమిటంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. మరి ఏ దేవుని ఏ గ్రంథంలో రాయబడిందండి ఇది? వాళ్ళ సిద్ధాంతాల్లో మునిగిపోయారు. 15,000 కోట్లు ఖర్చు అయిందండి ఒక అతనికి కొడుక్కి పెళ్లి చేయడానికి, ముఖేష్ అంబానీ కొడుక్కి. ఎంతండి? 15,000 కోట్లు. రాత్రి టీవీలో ఉన్నాను. 15,000 కోట్లు. 1000 కోట్లు, ఒక 100 కోట్లు కూడా కాదు. కాబట్టి ఉన్నది దేవుడు ఇచ్చాడు, అతనికేమో ఇచ్చాడు. కాబట్టి మనం ఎంత వెల చెల్లించాలి పాపానికి? 15,000 కోట్లు, ఒక 1000 కోట్లు, 1 కోటే లేదో మన దగ్గర కదా, ఎక్కడ లక్షలు కూడా ఉంటుంది. కాబట్టి పైన ఎలా కడతామంటున్నాను, ఎందుకు నేను చెప్పేది లేదో గమనించాలి ప్రియులారా. ఎంత ధన్యులు మనం. కాబట్టి మన దేవుడు ఆయన నమ్ముకున్నట్టు ద్వారా క్షమించబడ్డాం అంతే. కాబట్టి ఇంకా కొంచెం మనం ఎదురుకెళ్దాం, ముగించుకుందామండి. తర్వాత మరి ఈ రీతిగా దేవుని వాక్యం మనకు చలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదని దేవుని వాక్యం చలవిస్తుంది. కాబట్టి తిరిగి మన దేవుని వాక్యాన్ని ఇలాగా ఆరాధిస్తూ, కాబట్టి ఇందుని బట్టి మనం చూడండి 119, 164 వచనం చదవండి. ఎన్నిసార్లు మనం స్తుతించాలి అంటే, అబ్బా ఈ రీతిగానండి దినమెల్లా స్తుతించిన ఆయన రుణం మనం తీర్చలేం. ఆయన రుణాన్ని అట్లా ఉండవలసిందే. ఆయన న్యాయ విధులు బట్టి దినమునకు 7 మార్లు ఆయన స్తుతించాలంటండి. కాబట్టి స్తుతించి ఆరాధించే మీరు ఈ సమయంలో మరి ఎక్కువ సమయం తీసుకోకుండా, మరి అన్నగా అత్తమాలు చెప్పలేరు, ఎవరైనా ఆరాధన ఆపితే వాళ్ళు డిసప్పాయింట్ బాధపడతారు. కాబట్టి ఈ ముఖ్యం ఎక్కడ ఉందంటే ఇలా తిరిగితే ఇక్కడే వస్తుందండి. అందుకని ఇంటి గురించి, సంఘం గురించి, వాళ్ళ గురించి కాదు. దేవా నువ్వు నన్ను రక్షించినందుకు వందనాలు, చేసిన మేలుకే వందనాలు, కుటుంబం పట్ల, నా పట్ల, ముఖ్యంగా నేను ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీ సన్నిధిలో ఈ రీతిగా ఒక్క మాట చాలండి, 2 మాటలు చాలు. కాబట్టి క్లుప్తంగా ఇంకో కొన్ని ప్రాంతాలకు వెళితే, నేను ఎక్కడెక్కడ ఉన్నాను కదా, అందరూ ఒక పాట ద్వారా స్తుతిస్తారు. ఎవరికి చర్చిలో సొంతంగా ఆరాధన చేయటం కుదరదు, అయితే సమయం సరిపోదు కదా. కాబట్టి ఎంత ధన్యత, మీ అందరికీ నేర్చుకుంటున్నారు. ముందు వాక్యం నాది అదే, వేరుపారి నేర్చుకోవాలంటే ఇంకాను క్లుప్తంగా. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. పక్కన సహోదరుడు కూర్చున్నారు, సమయం అంతా నాదని నాకు వాక్యం ఇచ్చారని నేను ఒక గంట చెప్తే ఇక టైం ఎలాగంటే అన్న నేను చాలాసార్లు గమనించాను. ఏంటి లాస్ట్ పాట ఎంతండి, 2 చరణాలు 3 చరణాలు. మన ఇండియా ఇలా టైం పాటిస్తే ఎంత గొప్ప ధన్యత. మన ఫ్లైట్, మన ట్రైన్ ఎప్పుడు వస్తుంది, గంట లేట్గా వస్తుంది ఒకసారి. కాబట్టి మనం కూర్చుని అలసిపోతూ ఉంటాం. కాబట్టి ఎంత 2 పాటలకి 2 చరణాలే కరెక్ట్ క్లోజ్. అది మరి పిల్ల వెంకటరత్నం గారు, అయ్య గారు కూడా చెప్పారు, బ్రదర్ కూడా, ప్రసాద్ గారు మరి చక్కగా టైమింగ్ పాటిస్తున్నారండి. నిజం, ఆ టైం పాటించేవారు ఉండరు ఇక్కడ అసలు. కాబట్టి ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మనం ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకుండా, అదేవిధంగా ఒకసారి 2 మాటలు ధ్యానించి మనం ముగించుకుందామండి. ఆరాధనకి ఎక్కువ సమయం ఇద్దాం. కాబట్టి మనకు తెలిసిపోయింది ఎలా ఆరాధించాలో, ఏ రీతిగా ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో, ఎవరిని ఆరాధించాలనేది మనకు అర్థమైంది. సమస్తము ప్రభువైన క్రీస్తు వారే కారకుడు. ఆయన రక్తం సిందించారు, ఆయన నిన్ను నన్ను రక్షించారు. కాబట్టి ఆయనకి ఆరాధన చేయాలి. ఇంకా దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తానని మరి మనకు విన్నాం. ఇదే కీర్తన గ్రంథంలో 113 3వ వచనం చదవండి. ఆమేన్. కాబట్టి మన దేవుని కృప మహిమ ఆకాశ విషయాలు వ్యాపించున్నది. కాబట్టి ఎప్పుడు మనం ఆరాధన చేయాలంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకును. ఎంత గొప్ప ధన్యత అండి. కాబట్టి అటు రీతిగా మనం ఆరాధన చేసి ఆయన మహిమ పొందుతాం. ఇంకా మన మూల వాక్యాల్లోకి వెళ్ళి మనం ముగించేసుకుందాం. కాబట్టి ఏమండి చదివింది మళ్ళీసారి కొలస్సీయుల పత్రిక. ఎక్కువ చెప్పడం మంచిది కాదు, చాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును ఇప్పుడు మనం విని అంగీకరించాం. చెప్పాం, చదవమ్మా. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే ఈ రీతిగా మనం ఆరాధిస్తామో
మరి ఆయన కృప, మరి ఆయన ఐశ్వర్యంలో మన ప్రతి అవసరం తీరిపోతుంది. ఆయన స్తుతించాలి. స్తుతించుడు ద్వారా ఎన్నెన్నో మేళ్ళు పొందుతాం. ఎన్ని మేళ్ళు జరిగినాయి. మరి సొలొమోను రాజు స్తుతించినప్పుడు ఆ మందిరము, ఆయన తేజస్సు మందిరం నిండిపోయింది. ఆ రీతిగా మనం సంతోషంతో నిండిపోవాలి. ఏది తేజస్సు అనొచ్చు, చాలు నీ వెలుగు నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నీ పరిశుద్ధ పర్వతము నన్ను తోడుకొని వచ్చును, అప్పుడు నాకు ఆనందము సంతోషం కలుగు చేసి దేవుని యొద్ద నేను సితార వాయించు కృతజ్ఞతలు చెల్లించదని చెప్పారు. అట్రీతిగా సంతోషంతో నిండి ఆయన స్తుతించుదాం, ఆరాధించుదాం. ఆయన ఆరాధించడం ద్వారా మన కుటుంబంలో మేలు కలుగుతుంది, గొప్ప రక్షణ కలుగుతుంది. మరి ఇంకను మనం ఆ రక్షణలో భాగ్యములు ఎదుగుచు మరి ఆయన మరి మనం విన్న తర్వాత ఏంటంటే, మీరు పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి అప్పుడు మనం క్రీస్తుని పోలి నడుచుకున్న వారం అయిపోతాం, ప్రభువుని పోలి నడుచుకున్న వారం అయిపోతాం. కాబట్టి అటు రీతిగా ఆరాధించాలని మరి ముగిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, లాస్ట్గా ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుని మహిమపరిచినట్లు మీ వెలుగును వారి మీద ప్రకాశింపనీడి. అటు రీతిగా మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే, అబ్బా మనలో వెలుగుందా గమనించాలి. వెలుగు ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మీరు దేవుని నమ్ముకున్నారు, నా గురించి ప్రార్థన చేయండి, నా దేవునికి మరి కొని ఆడండి అని మనుషులు అడుగుతూ ఉంటారు. ఈ గౌరవ ప్రభావాలు ఎలాగొచ్చినాయండి? ప్రభు అయిన క్రీస్తు వారు యెరూషలేము వెళ్ళేటప్పుడు గాడిద మీద కూర్చుంటే గాడిదకే గొప్ప గౌరవం వచ్చేసింది. మరి మనం ప్రభునికి మోస్తున్నాం కాబట్టి మనకి ఇంకా ఎటువంటి గౌరవ ప్రభావాలు దేవుడు కృప అనుగ్రహించారు. కాబట్టి ఇందుని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.